మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడికి చంద్రబాబు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏడాది పాటు ఉద్యోగ కాలం పొడిగించింది కూటమి సర్కారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీగా ఉన్న కింజరాపు ప్రభాకర్ తాజా ఉత్తర్వుల ప్రకారం మరో ఏడాది పాటు ఉద్యోగంలో కొనసాగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒక పక్కన జాబ్ క్యాలెండర్ ప్రకటించరు అండ్ ఉద్యోగాలు ఇవ్వరు, మరోపక్క అయిన వాళ్లకు ఉద్యోగ కాల పరిమితి పెంచడాన్ని ఏ విధంగా చూడాలి? ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? కార్తీక్, చంద్రబాబు ప్రభుత్వం వాస్తవానికి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదురు చూశారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత మంత్రులకు సంబంధించిన బంధువులకు మాత్రం పోస్టింగ్లు కల్పిస్తూ జీవోలు జారీ చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బంధువైనటువంటి అచ్చెన్నాయుడు సొంత తమ్ముడైనటువంటి మాజీ పోలీస్ అధికారి కింజరాపు ప్రభాకర్ కి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పోలీస్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి కింజరాపు ప్రభాకర్ కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీ గా తన పదవీ కాలాన్ని మరొక ఏడాది పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం విజిలెన్స్ విభాగానికి సంబంధించి ఈయన ఓఎస్డీగా పనిచేస్తా ఉన్నారు. ఈ వాస్తవానికి ఈ నెల 1వ తేదీతో ఈ నెల 7వ తేదీతో వాస్తవానికి ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. అయితే అది పూర్తవక ముందే మళ్ళీ ఇంకొక ఏడాది పాటు అంటే వచ్చే జనవరి 7వ తేదీ వరకు కూడా కింజరాపు ప్రభాకర్ కి ఆ పోస్టింగ్ లో ఏదైతే రీఅపాయింట్మెంట్ ఇచ్చారో ఆ రీఅపాయింట్మెంట్ రిటైర్డ్ అయినటువంటి పోలీస్ అధికారికి రీఅపాయింట్మెంట్ ఇచ్చి ఆ పోస్ట్ లో కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా మంత్రి అచ్చెన్నాయుడు తన తమ్ముడికి ఈ ఆర్డర్ ఇప్పించుకున్నారని విమర్శలు తర్వాత వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.